ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, మంత్రపాలన శీర్షికలో ఈరోజు 12 రాశుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ శుభ ఫలితాలు లభిస్తాయి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం, అధిక ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈ రోజు అధిక ఆషాఢ సప్తమి సామాన్య కార్యక్రమాలకి పనిచేస్తుంది. అలాగే విద్యా సంబంధిత ప్రయత్నాలకు కూడా చాలా శ్రేయస్కరమైనది. ఈ రోజు సోమవారం లేదా బుధవారం. ఈ రోజు చేసేటువంటి వృక్ష సేవ, గోసేవ ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే ఈ రోజు చేసేటువంటి పెసల దానం, విష్ణు సహస్రనామ పారాయణ బుధుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది, ప్రశాంతతని పెంచుతుంది, వ్యాపార విజయాల్ని, విద్యా సంబంధిత విజయాల్ని కూడా తెచ్చిపెడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఇది శని నక్షత్రం అయినప్పటికీ కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలు ఓర్పుతో సహనంతో కూడినటువంటి విజయాల్ని కలిగిస్తాయి. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రస్థితి, శత్రుక్షేత్రస్థితి కాబట్టి ఈ దోష నివృత్తికి నువ్వుల దానం, అలాగే ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం సహకరిస్తాయి. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే రవి, కుజ, బుధుల యొక్క స్థితి మిథున క్షేత్రంలో, బుధుడికి ఇక్కడ స్వక్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో ఉచ్చస్థితి, శుక్రుడు యొక్క స్థితి శత్రుక్షేత్ర స్థితి సింహక్షేత్రంలో, రాహువు యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, కేతువు యొక్క స్థితి మీనక్షేత్రంలో, శని యొక్క స్థితి శత్రుక్షేత్రం వృశ్చిక క్షేత్రంలో, బుధుడు యొక్క స్థితి వృషభ క్షేత్రంలో ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత విజయాలు సాధించగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో రాజకీయ లబ్ధి ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనువైన అనుకూల మార్పులు చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయాలు తథ్యం. నూతన కార్యక్రమాలను కూడా ప్రారంభించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో మానసిక భీతి కూడా కొనసాగుతుంది. వ్యాపార నిర్ణయాలను త్వరితగతిని తీసుకోలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి విషయాల్లో కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. ఆలస్యంగానైనా విజయాలు సాధించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గర అవుతాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఆనంద వార్తల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. బాధ్యతలు బాగా పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి.
ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా అధిగమించలేకపోతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాల్ని చవిచూస్తారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ అనిశ్చితి కూడా వెనంటి ఉంటుంది. గృహ విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. బంధుప్రీతి పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు విదేశీ పరంగా కూడా దగ్గరవుతాయి. ఆహ్లాద పరిస్థితుల్ని వ్యాపారపరంగా చవిచూస్తారు. ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో ఆధిక్యతకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా వ్యాపార విజయాలను వేగవంతంగా చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వినోదాల్లో పాల్గొంటారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా చేకూరుతాయి. మిత్రులతో మైత్రి కొనసాగుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన ఆలోచన ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతాయి. నూతన కార్యక్రమాలు, అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా కూడా కలిసి వస్తాయి. వృత్తిలో కూడా అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. మిత్రులు శత్రువులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా అధిగమించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో శ్రీ సూక్త విధానంతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి పరిస్థితులు దూరమవుతాయి. విఘ్నాలు దూరమవుతాయి. జాప్యాలు దూరమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ వ్యవహారాల్లో అతి జోక్యం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా చిరు సమస్యలు కొనసాగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆకస్మిక విజయాలు మాత్రం సాధించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలతగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ రవి కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యా సంబంధిత ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలని సక్రమంగా నిర్వహించగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు.
ఆనందకర వాతావరణం ప్రారంభమవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు తగ్గుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు ప్రారంభమవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కుటుంబ వ్యవహారాల్లో అతి జోక్యం ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు, ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూలతని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అసంతృప్తి సంఘటనలు దూరమవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా చేకూరుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. గృహరీత్యా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది, ఆహ్లాదాన్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని అధిగమించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ మానసిక భీతితో నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నత్తనడక కార్యక్రమాలు కొనసాగుతాయి. అభివృద్ధి గృహరీత్యా కూడా చోటు చేసుకుంటుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సంకోచ పరిస్థితులకు పరిష్కారాలు పొందలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. విద్యా విషయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. విద్యా, వ్యాపార, వాణిజ్య వ్యవహారాల్లో విఘ్నాలను ఎదుర్కోవటానికి, ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా పొందటానికి ఈ రోజు 12 రాశుల వారు ఓం గం గణపతియే నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు మనస్ఫూర్తిగా స్మరించడం ద్వారా ఉత్తమ ఫలితాలు చేకూరుతాయి. అడ్డంకులు దూరమవుతాయి, విఘ్నాలు దూరమవుతాయి, జాప్యాలు దూరమవుతాయి. ఈ జూలై నెలలో వచ్చేటటువంటి పుష్కరాలు ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు అని 2 విధాలుగా జరుగుతాయి. ఈ పుష్కర కాలంలో నదీ జలం అంతటిలోకి కూడా దేవతలు, ఋషిగణాలు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు వీరందరూ కూడా ప్రవేశించినటువంటి కారణం చేత మనుష్యుల యొక్క పాపరాశిని ధ్వంసం చెయ్యడంలో ద్విగుణీకృతమైనటువంటి శక్తిని, చేసినటువంటి కార్యానికి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తిని నీరు సంతరించుకుంటుంది. తజ్జలాన్ అని నీటికి పరమేశ్వర స్వరూపంగా ఒక పేరు. నీటిలోకి తొందరగా భగవానుడు ఆవాహన అవుతాడు. ఆ నీరు కేవలం త్రాగినంత మాత్రం చేత దాహాన్ని తీర్చేటటువంటి శక్తి కలిగి ఉండడం మాత్రమే కాకుండా జీవుని యొక్క పాపరాశిని ధ్వంసం చెయ్యగలిగినటువంటి శక్తిని కూడా పొంది ఉంటుంది. దాన్ని ఋషులు దర్శనం చేశారు. అంతటి పరమోత్కృష్టమైనటువంటి ప్రవాహం కలిగినటువంటిది గోదావరి నది. స్వర్గలోకానికి వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళకి నిచ్చెన గోదావరి నది. అంటే గోదావరి నదిని సేవించడం, గోదావరి స్నానం చెయ్యడం, గోదావరి నదీ తీరంలో పుణ్యకార్యాలు ఆచరించడం అంత గొప్పది.
గోదావరి నదికి ఒక్కదానికే ఒక్క విశేషం ఉంది. మిగిలిన నదులకు వేటికి ఈ మాట అన్వయం చెయ్యలేదు. ఒక్క గోదావరికి అన్వయం చేశారు. ఏమిటి గోదావరికి ఉన్న గొప్పతనం అంటే మంగళోత్సంగా అని ఒక పేరు. మంగళోత్సంగా అన్న మాటకు అర్థం ఏమిటంటే గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితము ద్విగుణీకృతమని, అక్కడ చేసేటటువంటి పుణ్యకార్యముల యొక్క స్థితి వేరుగా ఉంటుందని నిర్ధారించడం కుదరదు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడ ఏ పుణ్యకార్యం ఆచరించినా, ఎక్కడ స్నానం చేసినా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి నది భారతదేశం మొత్తం మీద గోదావరి ఒక్కటే. అందుకే మంగళోత్సంగా అనేటటువంటి పేరు ఒక్క గోదావరికి మాత్రమే అన్వయమవుతుంది. అటువంటి గోదావరికే ఒక ప్రత్యేకమైనటువంటి విభూతి ఉన్నది. దానిని తీర్థాల మొండి అని తెలుగు భాషకి సంబంధించినటువంటి ఒక బిరుదునామంతో పిలుస్తారు. ఎందుచేత అంటే కోటిపల్లి దగ్గర నుంచి గోదావరి సాగర సంగమం చెందే వరకు, అలాగే ఇంజనం దగ్గర నుంచి సాగర సంగమం చెందే వరకు మధ్యలో ఉండేటటువంటి తీర్థములు విశేషమైనటువంటి అనుగ్రహ శక్తిని పొంది ఉంటాయి. తీర్థము అన్న మాటని వ్యాఖ్యానం చేస్తూ వేదంలో ఒక విషయం చెప్తారు. అంగిరసాది మహర్షులు భూమి మీద యజ్ఞయాగాది క్రతువులు చేసి ఊర్ధ్వలోకపయనం చేస్తూ నదీ ప్రాంతంలో ఎక్కడ స్నానం చేసినంత మాత్రం చేత గొప్ప గొప్ప యజ్ఞములు చేసినటువంటి ఫలితాన్ని పొందగలిగినటువంటి శక్తిని స్నానం చేసినటువంటి భాగవతులు పొందవచ్చో అలా తమ తపశ్శక్తిని నిక్షేపించినటువంటి ప్రదేశాన్ని తీర్థములని పిలుస్తారు. గోదావరి నది విషయంలో ప్రత్యేకంగా కోటిపల్లి నుంచి సాగర సంగమం వరకు, ఇంజరం నుంచి సాగర సంగమం వరకు అనేకమైనటువంటి తీర్థములతో కలిసి ఉన్న కారణం చేత దానికి తీర్థాలముండి అని ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఆ ప్రాంతానికి. అంత గొప్ప శక్తి కలిగినటువంటి నది. అందుకే శ్రీనాథ మహాకవి గోదావరి నదీ వైభవాన్ని వర్ణిస్తూ మహేంద్రనగరీ నిశ్రేణికా యష్టికిన్ అని పిలిచాడు. స్వర్గలోకానికి వెళ్ళాలి అనుకునేటటువంటి వారికి ఇది నిచ్చెన వంటిది. ఈ నిచ్చెన ఎక్కినవాడు పైభాగానికి ఎలా చేరుతాడో, గోదావరి నదిని భక్తితో సేవించినటువంటి వాళ్ళు కూడా స్వర్గలోకానికి అలా చేరుకుంటారు. గోదావరి నదికి పుష్కరాలు జరుగుతున్నాయి అంటే గోపూజలు విశేషంగా జరగాలి. భ్రమరాంబ దేని చేత చాలా గొప్ప సంతోషాన్ని పొందుతుంది అంటే శంకరాచార్యుల వారు నిర్ధారణ చేశారు. కన్యాపూజన సుప్రసన్న హృదయాం అన్నారు. కన్యాపూజలు చేస్తే ఆవిడ ఎంతో ఆనందాన్ని పొందుతుంది. మీరు ఇప్పుడు ఒక్క మాట ఆలోచించండి. గోదావరి నది ప్రవాహం వెడుతున్న చోట ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయో దేవాలయ ప్రాంగణాల్లో, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద భవంతులున్నాయో ఆ ప్రాంగణాల్లో, ఎక్కడెక్కడ విశాలమైనటువంటి ప్రాంగణాలు ఉన్నాయో అక్కడక్కడ ప్రతిరోజు 3 పూట్ల జరగవలసినవేవి అంటే కుమారీ పూజలు జరగాలి. దేవీ భాగవతం కుమారీ పూజ ఎలా చెయ్యాలో చెప్పింది. 2 సంవత్సరముల వయస్సు నుండి 10 సంవత్సరముల వయస్సు వరకు ఉన్నటువంటి ఆడపిల్లని తీసుకొచ్చి దానికి ప్రత్యేకంగా కుమారీ పూజా నామాలని ఉంటాయి. ఆ నామాలు ఒకవేళ మన దగ్గర లేవనుకోండి, ఇప్పటికీ కూడా ద్రవిడ దేశంలో పాటిస్తారు చక్కటి ఆచారాన్ని. ఆ పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోపెడతారు. 9 కూర్చోపెట్టగలిగితే విశేషం. 9 కాకపోతే కనీసం ఒక్కరినైనా కూర్చోపెట్టి పూజ చెయ్యాలి. వాళ్ళకి చక్కగా కట్టుకోవడానికి బట్టలు, వేసుకోవడానికి గాజులు, పసుపు కుంకాలు, కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టి, జటాబంధనం పెట్టి, కొప్పు వేసి, పువ్వులు తురిమి, బొట్టు పెట్టి, మెడలో హారం వేసి, కనీసంలో కనీసం వాళ్ళకి ఎంత ద్రవ్యం ఉంటే అంతే 10 రూపాయలు పెట్టి అంగడి నుంచి తెచ్చిన సామాన్య హారమైనా దోషం లేదు. ఆ హారం వేసి బట్టలిచ్చి ఆ పిల్లలో పరదేవతా స్వరూపాన్ని చూసి నమస్కరిస్తే కన్యాపూజన సుప్రసన్న హృదయాం, గోదావరిగా ప్రవహిస్తున్నటువంటి భ్రమరాంబ సంతోషిస్తుంది. కాబట్టి ఇప్పుడు పుష్కరాల్లో మనందరం తప్పకుండా చెయ్యవలసిన పనేమిటి? కుమారీ పూజ చెయ్యాలి. ఇది చెయ్యడానికి నిజానికి ఎక్కడెక్కడ విశాలమైన ప్రాంగణాలు నదీ తీరాల్లో ఉన్నాయో ఆయా ప్రాంగణాల అన్నిటా కూడా కుమారీ పూజలు వేదికల మీద చెయ్యడానికి అవకాశాలు కల్పించాలి.
అందరూ చూడడానికి అవకాశం కల్పించాలి. దానికి నిర్ణీతమైన వేళలో అందరూ చూడడానికి ఒక్కొక్క పర్యాయం ఆ పూజ నిర్వహిస్తూ కుమారీ పూజ చేస్తే, భ్రమరాంబ సంతోషిస్తే, గోదావరి ఆనందిస్తే, జలకళతో రాష్ట్రమంతా విలసిల్లితే, తెలుగు భాష మాట్లాడేవారు ఎక్కడుండనివ్వండి, కడుపు నిండా నీళ్లు తాగి, కడుపు నిండా అన్నం తిని, శం ద్విపదే శం చతుష్పదే, 2 కాళ్ళున్న వాళ్ళు, 4 కాళ్ళున్న ప్రాణులు అన్నీ కూడా సంతోషంగా ఉండగలిగినటువంటి అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది అంటే పెద్దలు చెప్పినటువంటి పద్ధతులు మనం పాటించినప్పుడు. అందుకే ఈ పుష్కరాల సమయంలో ఒకవేళ ప్రాంగణాలు లేవండి, అక్కడ చెయ్యలేదండి, అటువంటి వాటి జోలికి వెళ్ళకండి. మన ఇంటి దగ్గర మనం చేసుకోవచ్చు. దేశకాల సంకీర్తనం చేసినప్పుడు గంగా గోదావరియోహ మధ్యదేశే అని చెప్తున్నాం కదా, గోదావరి నీళ్లే కదా తాగుతున్నాం. మన ఇంటిలో కుమారీ పూజ చేసుకోవచ్చు. లేదు, ఔత్సాహికులు అందరూ కలిసి ఒక ప్రాంగణాన్ని తీసుకొని ఒక రోజున చక్కగా వెళ్ళి అందరూ కలిసి కుమారీ పూజ నిర్వహించవచ్చు. ఇటువంటివన్నీ చేయడం చేత దేవతల యొక్క అనుగ్రహానికి పాత్రులం అవుతాం. సనాతన ధర్మం పరిఢవిల్లుతుంది. స్త్రీని గౌరవించడం అలవాటవుతుంది. అసలు నిజంగా ఎంత సుసంపన్నమైనటువంటి సంస్కృతో మనది అర్థమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా ఈ శుభ నక్షత్రంలో సప్తమి ఘడియలతో కూడినటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రయుతమైన శుభయోగాలు అనేకం ఉన్నాయి. బుధవారం ఏ పని ప్రారంభించినా విశేషమైనటువంటి శుభం వస్తుంది. అలాగే శోభన యోగం, శోభనం అంటేనే శుభం, శుభ పరంపర, శుభ ప్రశంస, శుభ భావనలు, శుభ సంకల్పాలు. మంచిని కోరే ఏ పనైనా ప్రారంభించండి. ఈ రోజున అది కార్యాన్ని ఇస్తుంది. ప్రయాణముల్లో విశేషమైన లాభాలు ఉన్నాయి. పెట్టుబడులు లాభిస్తాయి. ఎవరితో మాట్లాడినా, ఎక్కడ చేసినా, ఏ పని చేసినా రాజీ కుదుర్చుకునే అన్ని పనులు కూడా నెరవేరుతాయి. ప్రధానంగా మహావిష్ణువు ఈ వారానికి అధిష్టాన దైవంగా ఉన్నారు. కాబట్టి ఈ బుధవారం నాడు, అంటే ఈ రోజున శుభ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం అన్ని పనులకి అనుకూలించే నక్షత్రం. తారాబలానికి, చంద్రబలానికి అతీతంగా ఉన్నటువంటి యోగాలున్నాయి. సప్తమి ఘడియలు సూర్య భగవానుడికి సంబంధించిన తిథి సప్తమి. ధర్మానికి ప్రతీక, ఆరోగ్యానికి ప్రతీక. ఎటువంటి పని ప్రారంభించినా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాలలో ఏ పని చేసినా కూడా అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి కలిసి వచ్చేటటువంటి శుభయోగం, శుభ నక్షత్రంగా కనపడుతుంది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే రేవతి నక్షత్రంతో అష్టమి ఘడియలతో ఉన్నటువంటి గురువారం. అష్టమి అనగానే కొంచెం ఇబ్బందినిచ్చేటటువంటి సన్నివేశం. దేవతారాధన చేస్తే మంచిది. ఈ అష్టమి తిథులు, నవమి తిథులు ఎందుకు వస్తాయి? మన నిత్య కార్యక్రమాలు కాకుండా, మన పనులు కాకుండా దేవతలకి సంబంధించిన కొన్ని పనులైనా చేయండి అని చెప్పటానికి సంకేతం. అష్టమిలో విఘ్నాలు వస్తాయి కాబట్టి ఈ విఘ్నాల్లో మన పనులు ఏమీ చేసుకోలేం కనుక ఈ సమయంలో దైవ ప్రార్థన చేస్తే అది మరింత శక్తినిస్తుంది. మరి మనకి విఘ్నం వస్తుంది కదా, దైవ సంబంధమైన ప్రార్థన చేస్తే విఘ్నం రాదా అంటే దైవ ప్రార్థనలకి నక్షత్రాలతో, తిథులతో సంబంధం లేదు. రోజులో ఏ సమయంలోనైనా సరే దైవ ప్రార్థన చేయొచ్చు. అమ్మాని పిలవడానికి సమయము, ముహూర్తము అవసరం లేదు. నమాతు పరదైవతం నగాయత్ర్యా పరం మంత్రం అతిథి దేవో భవ ఇలా చెబుతోంది వేదం. నగాయత్ర్యా పరం మంత్రం, గాయత్రి కంటే మించిన దైవం లేదు. నమాతు పరదైవతం, తల్లి కంటే మించిన దైవం లేదు. తల్లినే ఏ సమయంలోనైనా పిలవచ్చు. దేవతల పిలుపే మంత్రాలు కాబట్టి, ప్రార్థన కాబట్టి. సాయిబాబా వారి సచ్చరిత్ర పారాయణ చేసిన, గురు రాఘవేంద్ర స్తోత్రములు చదివిన, మేధా దక్షిణామూర్తి స్తోత్రములు, సరస్వతి సంబంధమైన ప్రధానంగా అష్టమి గురువారం వస్తే కృష్ణారాధన, అష్టముఖ ఆరాధన ఇలా చేసినట్టయితే మంచి జరుగుతుంది. అతిగండ యోగం కూడా 10:30 వరకు ఉంది కాబట్టి ఏ పనులు చేసినా 10:30 అతిగండ యోగం 10:30 వరకు ఉంది కాబట్టి 10:30 వరకు ముఖ్యమైన పనులు ప్రారంభించకుండా తర్వాత ప్రారంభిస్తే కొంతవరకు ఉపయుక్తం. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. నాని నూనె అనురాధ నయ భజ ఖాస్తు వారుణస్యాం
నయభజకాస్తు వారుణ్యాం, నయభజఖ ఇవి అక్షరాలు. పశ్చిమ దిశలో ఉన్నటువంటి పంచాక్షరములు, ఒక్కొక్క అక్షరములో మళ్ళీ పంచస్వరాలు, అకార ఇకార ఉకార ఏకార ఓకారములు. ఇందులో ఇప్పుడు ఉకారంలో ఉన్నాం. నాగుడుంతంలో ఉకారం అంటే ను, నాని నూనె, ను ను అంటే ఇది అనురాధ నక్షత్రం 3వ పాదం. ప్రధానంగా నూతన ప్రసాద్, నూతన, నూకయ్య, నూకారావు, నూకాలు ఇలాంటి పేర్లు. నువ్వు ఎక్కడైతే ఉంటుందో అక్కడ నవీనత్వం ఉంటుంది, నవీన సిద్ధి, కొత్తదనము. నూతనం అంటే కొత్తదనం. ఐశ్వర్యం నిరంతరము వృద్ధి చెందుతూ ఉంటుంది. భావజాలం ఎప్పటికెప్పుడు ఉన్నతంగా శుద్ధిగా ఉంటుంది. అంటే మనం ఫ్రెష్గా ఉన్నామంటామే, నిర్మలంగా, శుద్ధిగా, పరిపూర్ణంగా, శక్తివంతంగా, శక్తియుతంగా, శక్తివంతులై ఉంటారు. శక్తి గణపతి, శక్తి హనుమాన్, ఈ విధంగా మహాగణపతిని ఆరాధించాలి. అలాగే గణపతి ఆరాధనతో పాటుగా ఆంజనేయ స్వామి వారిని కూడా ఆరాధించడం చాలా మంచిది. ఈ నూతనత్వం దేనికి సంకేతము అంటే ఈశ్వరత్వానికి సంకేతం. సద్యోజాతం ప్రపద్యామి, పరమేశ్వరుడు ఎప్పుడు నిత్య నూతనుడు, నిత్యము కొత్తదనంగా ఉంటారు. ఎవరి పేరులో ను అక్షరం ఉన్నదో వారికి ఈశ్వర కటాక్షం ఉంటుంది. సోమవారం అదృష్టవారం, సోమవారం నాడు ఈశ్వరుని ఆరాధించటం. అలాగే ఆయుర్దాయము, ఆరోగ్యం పెరగటం కోసం మహాగణపతిని ఆరాధిస్తే ఎప్పుడు శుచిర్భూతులై, నిత్య శుచిర్భూతులై ఉంటారు, ప్రసన్నంగా ఉంటారు. ఉద్యోగ వ్యాపారాది 2 రంగాలు అనుకూలిస్తాయి. అధిక శాతం వృత్తిలో భాసిల్లే అవకాశం ఉంది. అసలు నకారమే ఐశ్వర్య బీజం. నా గుడంతంలో ఎక్కడ మన పేరున్నా, మన పేరు మొదటి అక్షరం నకారంలో ఎక్కడ ఉన్నా అది నారాయణ బీజం. కాబట్టి నారాయణ అంటేనే మోక్ష బీజం, మళ్ళీ జన్మించినటువంటి పుణ్యము, పాపహరము. ఎక్కడైతే నకార బీజం ఉంటుందో అక్కడ పాపహరం అవుతుంది. ఈశ్వరానుగ్రహం కూడా నమశివాయలో ఉన్నది, నారాయణలో ఉన్నటువంటి అక్షరాలు నకారంతో ప్రారంభమవుతున్నటువంటి శివకేశవ నామాలు కనుక ఇందులో ఉకారంతో ప్రారంభమవుతోంది. ఇది ఉమామహేశ్వర తత్వం కనుక అభేదంగా పరిపూర్ణమైనటువంటి అదృష్ట ఆనంద భాగ్య సిద్ధిని పొందుతూ ఐశ్వర్యం పెంపొందాలి అంటే ఈశ్వరుణ్ణి సోమవారం నాడు ఆరాధించడం చాలా మంచిది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో నే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి అదృష్ట భాగ్య యోగాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలన చేద్దాం. ధనలక్ష్మి అనుగ్రహాన్ని మీరు పొందాలి అంటే శుక్రవారం నాడు మీ ఇంటి సింహద్వారం మధ్య భాగాన ఆవు పేడతో చేసినటువంటి ఒక ప్రమిదలో నువ్వుల నూనె ఉంచి పాత బెల్లం మొక్క వేసి దీపారాధన చేసి ఉంచండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణం మీకు తప్పనిసరిగా కలిగి తీరుతుంది సుమా. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన 32 గణపతుల సమాహారంలో మహాగణపతిని, హేరంబ గణపతిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. దైనందిన జీవితంలో బుధగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి, వర్తక వ్యాపారాలలో విశేషంగా రాణించటానికి, ఏలిన నాటి శని దశ జరుగుతున్నటువంటి తరుణంలో శనిగ్రహం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి బుధవారం నాడు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో మహాగణపతిని పూజించాలి. ఈ మహాగణపతి ఎర్రటి రంగులో ప్రకాశిస్తూ తన ఎడమ తొడ మీద శక్తి అమ్మవారిని కూర్చోబెట్టుకొని భక్తులందరినీ అనుగ్రహిస్తాడు. మహాగణపతి 3 కళ్ళు, తలపైన నెలవంకతో తండ్రి అయినటువంటి పరమేశ్వరుడి లాగానే భక్తులందరికీ దర్శనమిస్తూ ఉంటాడు. ఈయనకు 10 చేతులు ఉంటాయి. ఈయనకున్నటువంటి 10 చేతులలో దానిమ్మ పండు, చెరకుగడ, కమలము, విల్లు, చక్రం, పద్మం, పాశం, గద, సంచి, ఔషధిని ధరించి ఉంటాడు. ఈ విధంగా ఉన్నటువంటి మహాగణపతి చిత్రపటాన్ని బుధవారం నాడు మీ పూజా మందిరంలో ఒక ఎరుపు రంగు వస్త్రం మీద ఉంచి
ఓం శ్రీ మహాగణపతయే నమః అనేటటువంటి మంత్రం చదువుతూ ఎర్రటి పుష్పాలతో పూజ చేయాలి. కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేయాలి. అలా మహాగణపతిని పూజిస్తున్నటువంటి తరుణంలో మహాగణపతి చిత్రపటం ముందు 5 ఒత్తులు వేసి కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. మహాగణపతి ప్రీతి కోసం స్వామివారికి కుడుములు, ఉండ్రాళ్ళు, అరటిపండు నివేదన చేయాలి. అలాగే స్వామివారి పూజ మొత్తం పూర్తి కాగానే ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో మహాగణపతి యొక్క పూజను చేసినట్లయితే వర్తక వ్యాపారాల్లో విశేషంగా రాణించడానికి, బుధగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి, ఏలిన నాటి శని దశ జరుగుతున్నటువంటి తరుణంలో శని యొక్క అనుకూలతను పెంపొందింపజేసుకోవటానికి, మానసిక అశాంతిని తొలగింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా ఎవరైనా సరే ఆత్మస్థైర్యం తక్కువగా ఉన్నటువంటి తరుణంలో మానసిక ధైర్యాన్ని, స్థైర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి, ప్రయాణాల పరంగా ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా ఉండటానికి, జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి సులభంగా బయటపడటానికి బుధవారం నాడు హేరంబ గణపతిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. ఈ హేరంబ గణపతి స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉండి 5 శిరస్సులు 10 చేతులు కలిగి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. హేరంబ గణపతి సింహవాహనం మీద దర్శనమిస్తూ మనందరినీ అనుగ్రహిస్తాడు. హేరంబ గణపతికి ఉన్నటువంటి 5 శిరస్సులు కూడా పంచభూతాలకు సంకేతమని గణేశ పురాణం మనకు తెలియజేస్తుంది. అందువల్ల మానవ శరీరంలో పంచభూతాల వల్ల సంభవించే అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి, పంచభూతాత్మకమైనటువంటి శరీరంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు కలగకుండా ఉండటానికి బుధవారం నాడు హేరంబ గణపతిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. మీ పూజా మందిరంలో ఒక తెలుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ తెలుపు రంగు వస్త్రం మీద 10 చేతులు 5 శిరస్సులు కలిగి ఉన్నటువంటి హేరంబ గణపతి చిత్రపటాన్ని ఉంచి ఆ హేరంబ గణపతి చిత్రపటానికి మల్లెపూలు, నందివర్ధనం పూలతో పూజ చేయాలి. అలాగే హేరంబ గణపతి చిత్రపటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. హేరంబ గణపతికి ఆవు పాలను నివేదన చేయాలి. హేరంబ గణపతికి నివేదించినటువంటి ఆవు పాలను ప్రసాదంగా స్వీకరించాలి. స్వామివారికి ముద్దగర్పూరంతో హారతి ఇవ్వాలి. ఈ విధంగా బుధవారం నాడు తెల్లటి పుష్పాలతో హేరంబ గణపతి చిత్రపటానికి పూజ చేసినట్లయితే ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపజేసుకొని సకల కార్యాలలో విజయాన్ని పొందవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గణపతికి ప్రీతిపాత్రమైన బుధవారం నాడు ఏలిన నాటి శని దశ జరుగుతున్న తరుణంలో శని యొక్క అనుకూలతకు, బుధగ్రహ దోష నివారణకు, మానసిక ధైర్యాన్ని, స్థైర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి మహాగణపతిని, హేరంబ గణపతిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించినట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. ఇంకా 32 గణపతుల సమాహారంలో ఏ గణపతిని పూజిస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో వచ్చే బుధవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికను తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన ఉద్యోగంలో పై అధికారుల యొక్క అండదండల ద్వారా ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవడానికి, రాజకీయ రంగంలో విశేషంగా రాణించడానికి, రవిగ్రహ దోష నివారణకు ఎటువంటి ద్రవ్యాలను దానం చేయాలో పరిశీలిద్దాం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మన ఇంటికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా ఉండాలి అంటే ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానానికి ప్రతి ఇంటికి కూడా యోగాన్ని పట్టించేది తులసి వనం. కనీసం వనం మీరు పెంచకపోయినా తులసి చెట్టుని మాత్రం ఆరాధన చేయటం మరొకండి. వాస్తుశాస్త్రరీత్యా తులసి చెట్టుకి ఔషధీయుక్తమైనటువంటి గుణగణాలతో పాటుగా చక్కటి లక్ష్మీ తత్వాన్ని మనకు ప్రసాదించేటువంటి అమృతతుల్య వరం ఉన్నది. అందుకే కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడాను ఉదయం, సాయం, సంధ్యా సమయాలలో తులసి కోట వద్ద దీపాన్ని వెలిగించి చక్కగా తులసీదేవిని ఆరాధన చేసినట్లయితే మోక్షంతో పాటు స్త్రీలకు సౌభాగ్య సిద్ధి ఆ చక్కని తల్లి అనుగ్రహిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. తులసి దళాలు ప్రతినిత్యం కూడాను విష్ణుమూర్తికి కనుక సమర్పించినట్లయితే ఆ విష్ణుమూర్తి లక్ష్మీతో కూడి గృహంలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటాడని శాస్త్రం.
తులసి మాలతో జపాన్ని గనక ఆచరించేటువంటి వ్యక్తి రామ సాక్షాత్కారాన్ని పొందుతాడు అని చెప్పేసి కూడా శాస్త్రం. దీనికి తర్కాణం సాక్షాత్తు తులసీదాసే. తులసీదాసు రామాయణ మహాకావ్యాన్ని చక్కగా రచించాడు. ఆయనకి సాక్షాత్కరించాడు ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి. తులసి చెట్టు గృహ ప్రాంగణంలో గేటుకి రెండు వైపులా కూడాను మనం గనక పెంచినట్లయితే గృహంలోనికి దుష్టశక్తులు రావు. ఒక విధమైనటువంటి ద్విగుణీకృతమైనటువంటి దివ్య పరంపరా శక్తి గృహంలోకి ప్రవేశించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంది. ఆ గాలి సోకితేనే అనారోగ్యాలు పారిపోతాయి. ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి కూడా తులసి దళం సర్వత్రా శుభయోగం. మీ ఇంట్లో ఎన్ని పూల చెట్లు ఉన్నప్పటికీ ఆ పూలన్నిటినీ కూడా కోసి భగవంతునికి సమర్పించేటప్పుడు తులసి దళం లేకుండా గనక పూలని సమర్పిస్తే ఫలితం శూన్యం అని చెప్పేసి శాస్త్రం. అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుడికి ప్రీతివంతమైనటువంటి మారేడు దళాన్ని సమర్పించేటప్పుడు కూడా తులసి దళాన్ని కూడా సమర్పించాలి అని చెప్పేసి శాస్త్రం. కేవలం ఒక్క వినాయకునికి మాత్రం తులసి దళాన్ని సమర్పించకూడదు. ఒక్క వినాయక చవితి నాడు సమర్పించవచ్చు. అది విఘ్నేశ్వర పురాణ రీత్యా శాపం ఉన్నది కాబట్టి తులసిదేవికి. తులసి చెట్లో నిత్యం కూడా ఇంటి యజమాని కానీ ఇల్లాలు కానీ పాలు కొద్దిగా నీరు కలిపి ఒక చెంచాడు అలా గనక సమర్పించి ఆ యొక్క తడిసినటువంటి తులసి చెట్టు ఉన్నటువంటి భూమిని ఆ మట్టిని తీసుకొని నుదుట కనుక అలంకరింపజేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి ప్రసాదించడానికి విష్ణుమూర్తితో సహా తులసీదేవి సహకరిస్తుంది. తులసి వనం దగ్గర లేక తులసి కోట వద్ద విష్ణుమూర్తికి ప్రీతివంతమైనటువంటి శంఖు చక్రాల ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో దీపారాధన నిత్యం గనక వెలిగించినట్లయితే అనారోగ్యము నుంచి బయల్పడి ఆరోగ్యప్రదమైన జీవితానికి నాంది వాక్యం పలుకుతాడు ఇంటి యజమాని అని. జ్యోతిష్య శాస్త్రరీత్యా కూడా అనారోగ్యం ఇంటిల్లిపాదికి ఉన్నప్పుడు ఆ ఇంట్లో తులసి ప్రదక్షిణాలు చేయండి అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా కఫ దోషాలతో బాధపడేటువంటి వారికి తులసి ఆ యొక్క ఆకులు నీటిలో మరిగించి తీసుకున్నట్లయితే కఫదోషం పోతుంది. కోపోద్రేక లక్షణాల్ని తగ్గించేటువంటి విశిష్టవంతమైనటువంటి లక్షణం తులసి దళానికి ఉన్నది. కాబట్టి మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు తులసి తీర్థం అని చెప్పేసి తప్పనిసరిగా ఇవ్వటం వెనకాల పరమార్థం అంటే మానవుడు కోపాన్ని త్యజించాలి అని. ఇంట్లోనే తులసి తోటను ఏర్పాటు చేసి ఆ వనాన్ని పెంచి నిత్యం ఒక దళం గనక స్వీకరించినట్లయితే శాంతి స్వభావంతో ఇంటిల్లిపాది కూడా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి శాస్త్రం. అయితే ఈ తులసి కోట ద్వారానికి ఎటువైపు ఉంటే మంచిది వాస్తుశాస్త్రరీత్యా అని చెప్పేసి చాలామంది సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తూర్పు ద్వారపు ఇంటికి ఆగ్నేయంలోను, ఉత్తర వాకిలి ఉన్న ఇంటికి వాయవ్యంలోను తులసి కోట నిర్మించాలి. తూర్పులో లేదా ఉత్తరంలో సింహద్వారం ఎదురుగా తులసి పెట్టాలనుకున్నప్పుడు చిన్న కుండీలో పెట్టుకోవచ్చు, కోట మాత్రం కట్టకూడదు. ఈశాన్యం, తూర్పులో, ఉత్తరంలో తులసి కోట అనేటువంటిది కట్టకూడదు, బరువు కింద లెక్క అవుతుంది.
ఉత్తర ఈశాన్యంలో తులసి కోట నిర్మిస్తామండి అంటే కుదరదు. పడమర దక్షిణ వాకిలి ఉన్న గృహాల్లో తులసి కోట పడమరలో కానీ దక్షిణంలో కానీ గుమ్మానికి ఎదురుగా నిర్మాణం చేసుకోవచ్చు. తులసి ఆకులు కానివ్వండి, గింజలు కానివ్వండి కోసి మంచినీళ్ళలో వేసినట్లయితే ఆ తులసమ్మ తులసి కోటకు పసుపు కుంకుమ పెట్టినట్లయితే, ఇల్లాలు కుంకుమ బొట్టుగా పెట్టుకున్నట్లయితే, నువ్వుల నూనెలతో అక్కడ ప్రమిద వెలిగించి అగరవత్తులు వెలిగించినట్లయితే, ఆ కోటకు 9 లేక 3 సార్లు ప్రదక్షిణాలు గనక చేసినట్లయితే, నిత్యం ఇంటిల్లిపాదికి గనక తులసి తీర్థాన్ని గనక ఇచ్చినట్లయితే అదృష్టకరమైనటువంటి ప్రభావం విరాజిల్లుతుంది ఆ ఇంటిల్లిపాదికి అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పారు. తులసి దళాల్ని రాత్రిపూట ఎటువంటి పరిస్థితుల్లోనూ కోయకూడదు. కొన్ని తిథులు కూడా చెప్పారు. ముఖ్యమైనటువంటి పర్వదినాల్లో తులసి దళాల్ని నమస్కారం చేసి కోసి భగవంతునికి అర్పితం చేయడం చాలా మంచిది. నిత్యం ఎవరైతే తులసి మాలను కట్టి విష్ణుమూర్తికి అలంకరింపచేసి పూజంతా అయిపోయిన తర్వాత ఆ మాలను మీ యొక్క ఇంటి ద్వారబంధానికి చక్కగా గనక సింహద్వారం అలా గనక కట్టినట్లయితే చాలా చక్కటి శుభఫల ఫలితాల్ని పొందడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా అనేటువంటి లక్షణాన్ని కూడా అర్థం చేసుకోవాలి. మీరు ఏ దేవాలయానికి వెళుతున్నప్పటికీ కూడాను అనేక పూలతో పాటు తులసి దళాల్ని కూడా తీసుకొని వెళ్ళటం మరవకండి. ఇది మీకు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే, పిల్లలు హఠాత్తుగా నిద్రలో ఉలిక్కిపడి నిద్రలేస్తున్నారు. తెలియని భయం ఆవహిస్తోంది. ఇది వాస్తు దోషమా? దీనికి సంబంధించినటువంటి నివారణ ఏమిటి? ఇది ప్రశ్న. సహసిద్ధంగా జీర్ణకోశ సమస్యలు ఉన్నటువంటి వారు హఠాత్తుగా నిద్ర నుంచి లేచేటువంటి అలవాటు ఉంటుంది. ఉన్నటువంటి ఉలిక్కిపడి ఏడ్చేటువంటి అలవాటు పిల్లల్లో అధికంగా ఉంటుంది. అటువంటి రుగ్మతల నుంచి బయలుపడటానికి వాస్తు శాస్త్రరీత్యా కూడా దోషాన్ని సవరించుకోవడానికి ఆ పిల్లవాడు నిద్రించేటువంటి పడక గదిలో ఆ మంచం పరుపు కింద తెల్లటి స్ఫటికం అంటే పటిక ముక్క దిండు కింద కనుక ఉంచినట్లయితే, అలాగే నెమలి ఈక ఆ మంచం కోళ్ళకి కనుక తగిలించినట్లయితే ఉపద్రవాలు అనేటువంటివి రాకుండా హాయిగా ఆనందంగా నిద్రించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి.